నమస్తే, నేను విజయారెడ్డి, పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే కేఎస్ గారు. నమస్తే అమ్మా. యా, నిన్న చూసిరు అంటే బాగా ఆవేశం ఎక్కువై మాట్లాడినట్ట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు విపరీతమైన ఫ్రస్ట్రేషన్, ఆవేశానికి ఫ్రస్ట్రేషన్కి చాలా తేడా ఉంటుంది. అంటే కులాల కుంపట్లు పెట్టినట్టుగా రావు సందర్ని కలిసి మీరు ఎవర్రా మీ జాతి అంతా, జాతిపిత ఏంట్రా అనేసి చాలా ఘోరం, అగ్రెసివ్ అనలేము, చాలా ఘోరమైన మాటలు, చాలా దిగజారి. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి పోతే చాలా అద్భుతంగా వచ్చి ఇంగ్లీష్ మాట్లాడతారేమో అనుకున్నారు, కానీ అందరు షాక్ అయ్యేలాగా నిన్న మిర్యాలగూడలో ఇచ్చిన బహిరంగ సభలో మాట్లాడిన మాటల గురించి మీరు ఏం చెప్తారు? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అని ఒక పాట ఉంటుంది, ఉంది. విన్నావా? అవును. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ పాట రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకని పాట వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, నాకు తెలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో ఏ ప్రభుత్వమైనా 30 ఏళ్ళు బట్టి వెనక్కి వెళ్ళు, నువ్వు సీనియర్ జర్నలిస్ట్వే కదా, ఎన్ని ప్రభుత్వాలు చూసుంటావు నువ్వు చెబుతలే? నాకైతే బాగా గుర్తుంది. రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు చూసు, 2 కాంగ్రెస్ గవర్నమెంట్లు చూసు, చంద్రబాబు గారు గవర్నమెంట్ చూసు, కేసీఆర్ గారు 10 ఏళ్ళు చూసు. లోకల్ బాడీలో ఏ రూలింగ్ గవర్నమెంట్ 80% పైన గెలడం చూసావా? 80% కన్నా దరిద్రంగా 60% గెలడం చూసావా? 60 కూడా గెలవలేదు. రెబల్స్ కలిపేసుకున్నారు. రెబల్స్ వాళ్ళకాడు ముందు నేను 60 అనుకుని ఏడిస్తే 80 అబౌవ్ గెలుస్తారు, 80 అబౌవ్ గెలుస్తారు కదా. ఇక్కడే 20% యాంటీ ఇన్కంబర్స్ అంటే రాలిపోయే పువ్వా నీకన్నా పాట అలా ముసలాలు పాడేస్తారు అక్కడి నుంచి. దానికి తోడు హార్వర్డ్ వెళ్ళి వచ్చాడు. ఎక్కడ రాగానే ముఖ్యమంత్రిని మార్చి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళే నేపథ్యానికి కాస్త ఆగి ఇప్పుడు పెడితే, ఈ ఎలక్షన్స్ దాకా గ్యారంటీగా ఉన్న దగ్గర గెలవాలి అంటే అతనికి తెలిసిన ఏకైక మంత్రం ఏంటంటే కేసీఆర్ గారిని తిట్టుకుంటూనే మొత్తానికి ఎలక్షన్కి వచ్చాడు. నువ్వు ఇందాక ఇంట్రడక్షన్లో అన్నావు, నన్ను గుంపు మేస్త్రి బిరుదావుడు ఇచ్చుకున్నాడు, ఆయన ఇచ్చుకున్నాడు. కానీ మనం తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారని ఎవరిచ్చారు? కొంతమంది ప్రజల్లో అలా భావానికి లోనై ఈయన నిజంగా తెలంగాణ సాధకుడు, తెలంగాణకి మనకి అన్ని పదవులు త్యాగం చేశారు అని అంటారు. నీకు తెలుసా ఈ నేపథ్యం ఉంటుంది పెద్దానికి. వాషింగ్టన్ గారి పేరు విన్నాను ఎప్పుడైనా? జార్జ్ వాషింగ్టన్ అమెరికా ప్రెసిడెంట్ 2 సార్లు చేశారు. ఇప్పుడు మనకి అందరికీ ఎవరైనా 2 టర్మ్లే కదా ప్రెసిడెంట్లు, కానీ వాషింగ్టన్ గారికి 3rd టర్మ్ కూడా అవకాశం వస్తే నాకన్నా బాగా పరిపాలించేవాడికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన తృణప్రాయంగా ఎప్పుడైతే వదిలేశాడో ఆయన్ని ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నారు. ఇది త్యాగానికి ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నది రికగ్నేషన్. ఆ మాటకు వస్తే కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశాడు కదా, ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఎంపీ పదవులు వదిలేసాడు, రాజీనామాలు చేసి తెలంగాణ సాధన కోసం ఆయన కృషి చేశాడు. అంటే ప్రజల గుండెల్లో ఒక వాషింగ్టన్ ఎలా గౌరవించుకున్నారో ఆ స్థాయిలో ఇన్ని గౌరవించుకుంటారు కదా తెలంగాణ సమాజం. తర్వాత ఇద్దరు తెలుగుదేశం నుంచి వచ్చారు అనుకుందాం మళ్ళం అన్నమాట. తెలుగుదేశంకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఏ తెలంగాణ సమాజానికి అన్యాయం చేద్దాం అన్న కాన్సెప్ట్తో తెలంగాణకు వివక్ష గురి చేసిన తెలుగుదేశాన్ని భూస్థాపితం చేసి, కాంగ్రెస్ని భూస్థాపితం చేసి 10 ఏళ్ళు పరిపాలించి తెలంగాణకి తనే రక్షకుడిగా 10 ఏళ్ళు పరిపాలించాడు. ఈయన తెలంగాణ భక్షకుడు కింద వచ్చాడు. కేవలం సోనియమ్మ పేరు చెప్పుకుని, సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ఒకే ఒక్క నేపథ్యంలో యాంటీ ఇన్కంబెన్సీని అటుపక్క మలుచుకొని గెలిచిన ఈ ఉదంతం దగ్గర 17-18 స్థానాల్లో 2-3 వేలు మెజారిటీలోనే ఉన్నాయి ఓవరాల్గా గెలిచి నువ్వు చూసుకుంటే. అవునా కదా? 1.8% అంత డిఫరెన్స్ అంతే ఉంది పెద్దగా. అది కూడా దానికి వచ్చిన లాజిక్ ఉంది. అర్బన్ మనకి ఇక్కడ వైటల్ రోల్, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ రోల్ ప్లే చేసింది. మిగిలినవి కూడా ఒక చాలా డిఫరెన్స్ ఉంది కొన్ని నియోజకవర్గాలు. అది వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. పార్టీ నీడ్ టు ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్న నేపథ్యంలో ఎందుకు ఇంత వాళ్ళు అనుకుని ఏదో అనుకుంటాడు బీఆర్ఎస్ పని అయిపోయి తమాషాలు పడుతున్నారు, తకరాలు పడుతున్నారా? అరే నీకు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో, ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు అన్నట్టు ఎవడు లేనప్పుడు రేవంత్ రెడ్డి దిక్కాను కాంగ్రెస్ వర్సెస్ ఇవాళ ఎవరిని పిలు, ఇలా కేటీఆర్ని పిలు ఏయ్ అని మాట్లాడే నేపథ్యం ఉంది, హరీష్ రావు ఏయ్ అని మాట్లాడే నేపథ్యం ఉంది, పల్ల రాజశేఖర రెడ్డి గారిని పిలు ఎవరని మాడే నేపథ్యం ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఈ గవర్నమెంట్ వచ్చిన రేవంత్ రెడ్డి మీద ఒక్క స్టేట్మెంట్ ఉంది చెప్పు నాకు, చెప్పు, నువ్వు జర్నలిస్టువే కదా, ఒక్క స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ గారు ఇచ్చింది. ఈ ప్రభుత్వ పనితీరు మీద మాట్లాడింది ఏమైనా ఉందా? ఇతను ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు? కేవలం నన్ను ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా గుర్తించిందంటే కేసీఆర్ గారిని బాగా మాట్లాడాను ఎగ్నెస్ట్గా అన్నారు. అదే నేపథ్యాన్ని మిర్యాలగూడలో పడాడు. ఏం మాడు నువ్వు? రాగద్వేషాలకు అతీతంగానే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నువ్వు నీ క్యాబినెట్లో నీ జూపల్లి కృష్ణారావు గారు ఆయన వెలమే కదా, ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి 17
15 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. ఏది వెలమ సామాజిక వర్గం నుంచి 15 7 17 ఎక్కడ ఉన్నారు? 15 మందో 7 వెలమ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు. అంటే ఆ వెలమలందరికీ కూడా జాతిపెత్త నేపథ్యం చూసుకుంటే వాళ్ళని మాకేమైనా బీఆర్ఎస్ పార్టీ పంపించేస్తారా మీరు? 7 లేరండి, ఎందుకుంటారు? 7 ఎక్కడ ఉన్నారు? ఒక జూపల్లి ఒకటే రావు సామాజిక వర్గం. ఇంకా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు చెప్తాను, వేర్లు ఉన్నాయి. మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు, తర్వాత జూపల్లి విద్యాసాగర్ రావు లేడు, ఇప్పుడు లేడు. ఇప్పుడున్న వాళ్ళ సంగతి గెలిచిన వాళ్ళు 7 గ్యారంటీ అమ్మా. ఇప్పుడున్న లేరంత మంది లేరు. ఓపెన్ ఛాలెంజ్. సరే, ఎంతో మంది అయితే ఉన్నారు పట్టండి. ఎంతో మంది కాదు, ఒక సామాజిక వర్గం మాట్లాడి గూగుల్ చేయి సురేంద్ర ఒకసారి. ఒక సామాజిక వర్గంకు సంబంధించిన ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం చూసి ఓట్లు వేసిన వాళ్ళు ఉండరు. ప్లీజ్ నోట్ దట్. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు, పల్ల రాజశేఖర గారు ఉన్నారు కదా, అసలు రాగద్వేషాలకు అతీతంగా ప్రమాణం చేసిన గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వెలమ సామాజిక వర్గాన్ని వెలికి చూపించి మాట్లాడడానికి హౌ డేర్ యు ఆర్? ఎవరు మీరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటన్నట్టు లాజిక్ ఏముంది దాని వెనక? సీక్రెట్ వాళ్ళకి సీక్రెటా వాళ్ళక్కడ? మరి ఎందుకు మీరు వాళ్ళకా జాతిపిత, ఆ సన్నాసులకా జాతిపిత, ఆ కులానికా జాతిపిత అనేసి జాతికా జాతిపిత గారు ఒక కులాన్ని సన్నాసి అని మాట్లాడచ్చా? సన్నాసి కులం అది? సన్నాసి మతమా? ఏం మాట్లాడుతున్నారు? నేను అంటుంది అదే, రాగద్వేషాలకు అతీతంగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ ప్రాతిపదిక మాడతారు? పోనీ మీ సహచర క్యాబినెట్లో జూపల్లి కృష్ణారావు గారు అదే సామాజిక వర్గం. మీ తోటి సహచరులు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు 7 నుంచి 15 మంది దాకా ఉన్నారు నాకు తెలిసి. అంటే ఈయన బాధంతా లేకపోతే ఫ్రస్ట్రేషన్. దేనికి ఫ్రస్ట్రేషన్? దేనికి ఎత్తుపోయే ఏమెత్తారులేండి, ఎందుకు ఎత్తుతారు 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 అంటారు. ఇంకో అక్కమ్మ కూడా రెడీగానే ఉన్నాడు, మేము టెన్షన్ పడు. ఎవరైనా అవ్వచ్చు. ఈసారి అయిపోయింది. ప్రతిసారి ఎవ్రీడే ఇస్ నాట్ సండే. ఎత్తుతారు అనే ఫ్రస్ట్రేషనేనా? మరి ఇంకేముంటుంది? లేకపోతే వీళ్ళు స్కాములు బయట పెడుతున్నారు అనేసి అంటే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పొద్దున పెట్టిండి ఏంటిది, ఒక స్కామ్ గురించి. ఆ KLSR బినామీ ప్రాజెక్టు, దాని కిందనే ఆ కారు కూడా ఆ బినామీ దాని కిందనే ఉంది. 6,000 కోట్ల దాని గురించి నిన్న బయట పెట్టిండు. ఇవన్నీ ఏమి అన్ని నన్ను అష్టదిగ్బంధనం అవుతున్నామని ఓవరాల్గా ఏం జరిగినా ఫ్రస్ట్రేషన్ అంటారా? ఆబ్వియస్లీ ఇదే కదా. ఇప్పుడు నీకేముంటుంది, అలా సీల్డ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కాంగ్రెస్లో ఏంటంటే రూపాయి సంపాదిస్తే రూపాయికి అక్కడ బ్రిటిష్ వాళ్ళకి కప్పం కట్టినట్టు కట్టాలి. కప్పం కట్టి లెక్క తేడా వస్తే సీటు సిరిగిపోయినట్టే కదా. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నీకు ఒకటే విషయం చెప్తానమ్మా, ఈ ముఖ్యమంత్రి గారు ఆవేశానికి భావావేశానికి ఎందుకు గురవుతున్నారు అంటే, టూ మచ్ ఆఫ్ బొంబార్డింగ్, టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అక్యుములేటివ్ ఉంది. ఎందుకంటే తోటి సహచరుల మీద ఈ తపేల ఛానల్లోంచి నోరు జారిన దాంట్లో సహచరుల సహకారం కోల్పోతున్నాడు ఆయన. ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడికక్కడ ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చూడు, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెష్ మీరు ఏంటి మీరు మాట్లాడరేంటి, నేనే మాడాలా అని పవన్ కళ్యాణ్, ఏంటి మీరు ఎవరు మాడరేంటి నేనే మాడాలా అని చంద్రబాబు గారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, కాపీ క్యాట్ కిల్ ద రేట్. అంటే నాకు ఇంకొక డౌట్ ఇక్కడ ఏంటి, అయితే గీత మా గురువునన్న జాతిపితం చేయాలి, లేకపోతే ఎందుకు ఇక్కడ ఈయన జాతిపిత అంటూ నేను తట్టుకోలేకపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్ కూడా ఉండొచ్చా? ఎందుకంటే హైదరాబాద్ నేనే కనిపెట్టిన అంటాడు, నీళ్ళు నేనే కనిపెట్టిన అంటాడు, కరెంటు నేనే కనిపెట్టిన అంటాడు, హైటెక్ సిటీ నేనే కట్టిన అంటున్నాడు, ఉద్యోగాలు నేనే ఇచ్చిన అంటున్నాడు. ఇట్లాంటి నేపథ్యంలో జాతిపిత ఆయన కావాలి కానీ ఇదేంటబ్బా అనేసి ఇదవుతున్నాడా? అదే సార్, మరి గురువుకి మీద చెత్త చాటుకుందాం అనుకుంటే గురువుకి పంగనామాలు పెట్టి, గురువు నేను అవుటర్ రింగ్ రోడ్ కట్టినట్టు లేదు, మరి రాజశేఖర గారు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టింది, నేను శంషాబాద్ కట్టినట్టు లేదు, నేను మాకు శంషాబాద్ రాజశేఖర గారు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిందని ఓ పక్క ఆయన గురువుకే పంగనామాలు పెట్టి మాడుతుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి జాతిపిత ఇస్తాను? ఈ తెలంగాణ జాతి వేరు, ఆంధ్ర జాతి వేరు. ఆంధ్ర జాతికి సంబంధించిన జాతిపిత కింద ఆయన పెట్టుకోమన్నాడు, మాకేంటి. ఇప్పుడు ఈయనేమో మాట్లాడతాడు, మళ్ళీ ఆయన తిరిగి ఆయనకు అదే తిట్టులో సమాధానం చెప్తానేమో కేసులు పెడతాడు. ఇది మరీ టూ మచ్గా లేదా? మరి అధికారం అంటే ఏమవుతుంది, అంచుకు దగ్గర ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది అధికారం? ఉన్నంతకాలం. ఇప్పుడు జాతిపిత ఇప్పుడు ఆయన అధికారం గ్యారంటీ కాదు, గుంపు మేస్త్రి అనేది ఆయన పెట్టుకున్నాడు, జాతిపిత అనేది ఆయన నీకు అదే చెప్తున్నాను. ఆయనకి తెలిసిందల్లా ఏంటంటే, నన్ను గుంపు మేస్త్రి నాకు నేను గుర్తించుకున్నాను. అలా బ్రహ్మానందం గారు చూడు, పద్మశ్రీ ఎవరిచ్చారు నీకంటే నేనే ఇచ్చుకున్నాను, అలాగా నేనే గుంపు మేస్త్రి అన్నాను. కానీ మేము తెలంగాణ సమాజంలో మేజర్ చంక్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తారు, మాకు తెలంగాణ జాతికి విమోచనం చేసి తెలంగాణ రాష్ట్ర సాధకుడు మా అనితర సాధ్యుడైన కేసీఆర్ గారు మా జాతిపితతో సమానం అనుకుంటున్నారు. అనుకో, ఇట్లా మాట్లాడుతుంటే, లేకపోతే ఆయన రాజుకు ఒకటినా నేను ఆయన పెద్ద ఆయన తిడితేనే నాకు ఇక్కడ ఓట్లు పడతాయి, లేకపోతే నాకు భవిష్యత్తు లేదు అనేసి ఆ తిట్ల దండకం ఒక్కటే ఎంచుకున్నా. దేనికి వెళ్తుంటే మరుగుతుంటాయి, ఒక్కొక్కరు మరుగుతాయి ఆబ్వియస్లీ. మరుగుతే గేనుకు స్థాయి తగ్గిపోద్దా? ఆ భాషలో ఏనుగు నాలుగు పిలుస్తున్నాయి,
అని అనుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు, మనం మా అసెంబ్లీకి వస్తే ఏడు చేసినావు, జాపనా తుజే గ్రేటో అని కేసీఆర్ గారికి ఇంచుమించు కాలు మొక్కినంత పని చేసావు లేదా? జర చెప్పరాదు, చూసినావు అది? మర్యాద ఏరు దాటిన తర్వాత బోడిమల్లని అయిపోతాడు మీ గురువు పద్ధతిలో. ఇవన్నీ కూడా ఒక్కొక్క బూతు మాటలు, ఇవన్నీ కూడా రేపు లెక్క 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 అన్ని రౌండప్ అయితే రేపు పొద్దున ప్రజలు లెక్కించుకుంటారు కదా అని, వీళ్ళు లెక్కెట్టుకోవడానికి ప్రజలు గమనిస్తారు అవన్నీ. నోరు మంచిది అయితే ఊరు మంచిది, నోరు ఊరు కలిస్తేనే ఆ ఊరు నుంచి నాలికకు ఒక హద్దు పద్దు అదుపు ఉండాల్సిన అవసరం లేదు. ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవనీయమైన ఒక ఉన్నత స్థానంలో కూర్చున్న కుర్చీ కన్నా విలువ ఇవ్వాలి కదా, ఆ కుర్చీకి ఎందుకు వస్తుంది? ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇన్ని 33 జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అవునా కదా? 7 కార్పొరేషన్లు కదా, 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలు. ఈ మున్సిపాలిటీలకి కార్పొరేషన్కి 2 సంవత్సరాల టెన్యూర్లు ఏడ్ చేశారు చెప్పను? ఏం చేయలేదు. మరి చేయనప్పుడు వాళ్ళకి తెలిసిన విద్య ఏం చేయలేదు కాబట్టి తిడితే సరిపోతుంది. చిన్నప్పుడు మన ఫ్రెండ్ వాడు ఉండేవాడు, ఎగ్జామ్ రాసేవాడు, వాడికి ఏదైనా ఎస్ఏ రైటింగ్ పిలిస్తే ఏదో ఇచ్చేవారు, భారత స్వతంత్రం మీద రాయండిరా వ్యాసం అన్నారు అనుకోండి. భారత స్వతంత్రం చేస్తున్న దీంట్లో ఉప్పు సత్యాగ్రహం కాలినడకన దేశీయాటన చేయడానికి గాంధీ గారు ప్రయత్నించారు. దేశం అంతా తిరుగుతున్న దగ్గర ఒక ఆవుల గుంపు కనబడింది, ఆవుల గుంపును దాటుకునే దగ్గర అని దాటిన తర్వాత ఏడు చేయాలో రాయాలాడు. కానీ ఇక్కడ ఆవు దగ్గర ఆగిపోయి ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి, అది గడ్డి మేస్తుంది అని ఆవు వ్యాసం రాసుకుంటూ తిరిగాడు అనుకో. వ్యాసం ఆడు నీతో పాటు ఎడిచాను అని 10 పేజీలు రాస్తాడు ఆవు మీద. అలాగే రేవంత్ రెడ్డి కూడా సేమ్ టు సేమ్ వ్యాసం రాసుకుని వస్తున్నాడు ప్రతిసారి. ఆవు వ్యాసం అదే. ఇప్పుడున్న వాళ్ళ వీళ్ళందరూ కరెక్టే. కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మంచిర్యాల మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల, చింతకుట్ల విజయరమణారావు పెద్దపల్లి, మైనంపల్లి రోహిత్రావు మెదకు, జూపల్లి కృష్ణారావు కొల్లాపూరు, గండ్ర సత్యనారాయణ భూపాలపల్లి, గండ్ర సత్యనారాయణరావు. ఓకే, కరెక్ట్గా చెప్పినారుగా. 7. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నీ జాతి ఏంది, నీ కథ ఏంది, నీదేంది అన్నట్టే కదా మాట్లాడినట్టే కదా. ఇప్పుడు వెలమ జాతిని మాట్లాడితే అంటే ఒకరిని మాట్లాడితే అందరినీ మాట్లాడినట్టు. సో చివరిగా దీని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉండబోతాయి? ఏముంటాయి? మళ్ళీ రాలిపోయే పువ్వా నీకని ఆ 7 కూడా పాడుతూ ఉంటారు. కానీ నువ్వు కానీ ఈసారి కానీ నీ రాగంలో మా తాళం కలుపుతూ ఉంటారు. సరే, తెలియకుండా ఇప్పుడు 64 మంది అక్కడ కమ్యూనిస్ట్ అయిన వాళ్ళు గెలిచి 65 మందితో గోవపెట్టలో ఉన్నారు. సంజయ్ గారిని ఎత్తికెళ్లారు. అవునట్ట కాదట్ట ఊ అన్నట్ట అని జీవన్ రెడ్డి నోట్లో మట్టి కొడుతూ బీఆర్ఎస్ గారి గుర్తింపు పొందిన సంజయ్ అన్నాడు. ఇంకా ఆఖరికి నాయన నీ సంసారం నువ్వన్నా ఇంకా సక్కంగా చేసుకో, నా సంసారంలో టేలు పెట్టకు అన్నాడు. ఇంకా అంటే నువ్వు చెప్పింది కదా, నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావని తేల్చిండ్రు కదా స్పీకర్, ఇకనైనా జర సక్కంగా ఉండు, ఇంకా పక్క సూపులు చూడకు అన్నట్టుగా చెప్పారు. అవన్నీ చూసినావు కదా. అంటే సంజయ్ ఎవరు? మళ్ళీ సంజయ్ కూడా వెలమే, నువ్వు గమనించినవా? సో వెలమ మీద కక్ష సాధించుకోవడానికి నువ్వు ఉన్నట్ట లేనట్ట పరిస్థితి క్రియేట్ చేస్తూ ఆ తూతూ మంత్రంగా కాంగ్రెస్ నుంచి 30 స్థానాలు ఎన్నో ఆయనకి అలకేట్ చేసినట్టుగా చేస్తే పుట్టుములకు కేటవుతుంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరూ తీసుకెళ్ళాలి, గోట్లు ఎత్తారా? ఇవతలు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిన కోపంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన పక్క ప్రలోభానికి గురి వేస్తారా? ఓవరాల్గా చూడు, ఆయన్ని పుట్టుముంచడమే కదా.